Audio Jungle. Audio Jungle. కరోనా వచ్చినప్పుడు మనకి ఏం చెప్పిండు మోడీ గారు? చప్పట్లు కొట్టమన్నాడు, దీపాలు వెలిగియమన్నాడు. ఇది వాళ్ళు చూసిన పాలన. దయచేసి గుర్తుపెట్టుకోమని మీకు అందరికి మనవి చేస్తూ, ఖచ్చితంగా మీరందరూ కూడా రేపు 13వ తారీఖు నాడు ఆ బాక్స్లో 1వ నంబర్ మనది. ఆ 1వ నంబర్లో కారు గుర్తుంటుంది. కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి అని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఈ సబితమ్మ మీకోసం పనిచేస్తుంది, 24 గంటలు పనిచేస్తుంది. మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను. సమస్యలు చాలా ఉన్నాయి, వాటిని కొట్లాడనే తెచ్చుకుంటాను. ఎందుకంటే మీరు ఇచ్చిన అధికారంతో ఈరోజు కేసీఆర్ నాకు ఇచ్చిన 50 కోట్లు, మీరుపేట్ల 50 కోట్లే కానీ 176 కోట్లు క్యాన్సిల్ చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి. ఖచ్చితంగా కొట్లాడి తెచ్చుకుంటా వాటని. అదే కాకుండా ఇంకోటి కూడా అడుగుతాను, అయ్యా ప్రజల కోసమే ఇచ్చినాం కదా, కేసీఆర్ ప్రజల కోసమే రోడ్లు వేయమని, మోరీలు వేయమని, లైట్లు వేయమని ఇచ్చింది కదా, మరి ఎందుకు క్యాన్సిల్ చేసిండు? అంత ప్రేమ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అంత ప్రేమ ఉంటే ఎందుకు క్యాన్సిల్ చేసిండు? అవి కాకుండా ఇంకా మీదకెళ్ళిస్తే గొప్ప, కానీ అవి కాకుండా రాజకీయం చేయాలని కేసీఆర్ చేసిన ఏ మంచి పని ఉండొద్దు అని ఆలోచనతో చేస్తూ ఉన్నాడు. మొన్ననే కేసీఆర్ గారు అడిగిండు, అయ్యా నువ్వు ఏం చేసినా నా నిశాన జరిపేస్తున్నావు కదా, మరి సెక్రటరీలో ఎందుకు కూర్చుంటున్నావు నువ్వు, అది కూడా నా నిశానని అని అడిగాడు. వాస్తవమా కాదు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతూ మరొకసారి మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నా. మీరందరూ కూడా ఎన్నికల్లో చాలా రాజకీయాలు నడుస్తున్నాయి, ఏం జరుగుతుందో అర్థం కాని ప్రక్షణలో ఇక్కడ ఎవరు ఉంటుండ్రో అక్కడ ఎవరు పోతుండ్రో, గతంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తుండ్రో అర్థమవుతుంది. ప్రజలు బాగా విఘ్నులు. దయచేసి మీరు అందరూ ఆలోచించి, వాటర్ సమస్య చెప్పింది మొన్న సునీత ఫోన్ చేస్తూ నీళ్లు సరిగ్గా వస్తలేవమ్మన్నారు. ఖచ్చితంగా మాట్లాడతాను, నీళ్ళు ఎక్కువ వచ్చినట్టు చేస్తాం. రిజర్వాయర్లు కడతా ఉన్నారు, అక్కడక్కడ పైప్ లైన్లు వేసుకొస్తున్నారు, అవి తప్పకుండా చేయడానికి నేను నాతో పాటు సోదరులందరూ మీ ముందు ఉంటారని మరొకసారి తెలియజేసుకుంటూ, కాసాని జ్ఞానేశ్వర్ గారిని, ఎందుకంటే తను సంపాదించిన దాంట్లో అందరు రాజకీయాల్లో ఈరోజు రంజిత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలామంది వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు కూడా వ్యాపారంలాగా చూస్తూ ఉన్నారు. కానీ కాసాని గారు తను సంపాదించిన దాంట్లో, తనకున్న దాంట్లో 10 మందికి సాయం చేసిన వ్యక్తి. పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు, వికారాబాద్, తాండూరు, చేవేళ్ళు అక్కడైతే నిజంగానే ఇలాంటి వ్యక్తి కావాలా మాకు అని చెప్పి తండోపతండాలకు వచ్చి నీరాజనం పడతా ఉన్నారు. కాబట్టి మనం కూడా అందరం కూడా జ్ఞానేశ్వర్ గారికి కారు గుర్తు కొట్టేసి గెలిపించాలని మీకు అందరికీ మరొకసారి కోరుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. లాభం లేదు, మీరు పెట్టి కూడా దాటలేదు. మరి ఆడ ముఖ్యమంత్రి ఏడున్నాడు, 60 అలగాలే కదా జరా. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే